హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆటోకేడ్ డ్రాయింగ్ క్లాస్లో అనదర్ న్యూ డ్రాయింగ్తో మనం ఆటోకేడ్ స్టార్ట్ చేద్దామండి. అయితే ఈరోజు డ్రా చేసే లైన్ డయాగ్రామ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ ఫిగర్ని మనం డ్రా చేద్దాము. అయితే ఫస్ట్ ఈ ఫిగర్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇక్కడ సర్కిల్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఇన్నర్ సర్కిల్ యొక్క డయామీటర్ ఇచ్చారు, అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ ఇవ్వడం జరిగింది. సో ఇన్నర్ సర్కిల్ డయామీటర్ వచ్చి 36.7 ఇచ్చారండి. సో నేను సెంటర్ డయామీటర్ అనే కమాండ్ తీసుకుని ఇక్కడ చూడండి 36.7 కదా, సెంటర్ 36.7 ఎంటర్. నెక్స్ట్ outer circle radius ఇచ్చారు 31.6 ఎంటర్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ లైన్ ఇచ్చారండి. ఈ లైన్ డిస్టెన్స్ మనకి ఈ లైన్ డిస్టెన్స్ అనేది మనకి సెంటర్ నుంచి దీని యొక్క రేడియస్ ఎంత 31.6 ఉంది కదా. సో ఆ డిస్టెన్స్లో మనం 2 లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ దీని యొక్క సెంటర్ వచ్చేసి మనకి 145.5 డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ కూడా ఈ పాయింట్ మనం స్పెసిఫై చేసుకోవాలంటే మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. అట్ ద సేమ్ టైం హారిజంటల్ లైన్ కూడా మనం తీసుకోవాలి. అండ్ ఈ సెంటర్ పాయింట్ కూడా మనం స్పెసిఫై చేసుకోవాలి. సో ఈ డిస్టెన్స్ అనేవి మనం ఫస్ట్ తీసుకుందాము. 31.6లో మనం ఒక వర్టికల్ లైన్ అనేది కన్స్ట్రక్షన్ లైన్ తీసుకున్నామండి. సో స్ట్రైట్గా నేను ఒక కన్స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాను అండ్ హారిజంటల్గా ఒక లైన్ తీసుకున్నాను, ఎస్కేప్ కొట్టాను. ఇప్పుడు చూసినట్లయితే ఇది 31.6 కదండి. సో నేను ఆఫ్సెట్ తీసుకున్నాను, ఇది ఆఫ్సెట్ త్రూ ఎంటర్ 31.6 కదా, 31.6 ఎంటర్. అండ్ మన లెఫ్ట్ సైడ్ కూడా 31.6 ఎంటర్ తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ కింద ఈ సెంటర్ స్పెసిఫై చేయాలి కదా. సో 145.5లో ఒక లైన్ తీసుకున్నానండి, ఇక్కడ వచ్చింది. సో మనకి ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ 57.5లో ఇక్కడ ఒకటి ఉంది, 57.5. సో 57.5 ఎంటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కింద లైన్ అండి, బేస్ లైన్ వచ్చేసి 60 డిస్టెన్స్లో ఉంది. సో 60 ఎంటర్. సో మనకి అన్ని లైన్స్ మనం తీసుకున్నామండి. ఇప్పుడు సర్కిల్స్ అనేవి డ్రా చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాము, ఇది ఎంత, దీని యొక్క రేడియస్ 14 ఇచ్చారండి. సో 14 ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ ఇవి చూద్దాం. ఫస్ట్ 14 రేడియస్తో ఒకటి తీసుకున్నాం, ఇక్కడ సెంటర్ పాయింట్ 14 ఎంటర్. సో 14తో ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ దీని యొక్క డిస్టెన్స్ ఎంత, 14 ఇచ్చారు. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి టోటల్గా ఎంత, ఈ 14 ప్లస్ ఈ 14 28. సో సెంటర్ రేడియస్ తీసుకొని సో 28తో ఒక సర్కిల్ నేను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ చూసారా, దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చారు, మనకి 28 ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత 28 వచ్చింది కదండి. నెక్స్ట్ ఈ 28 ప్లస్ 28 56తో ఈ సర్కిల్ వస్తుంది అన్నమాట. సేమ్ కమాండ్ రిపీట్ చేస్తున్నాను. సో ఈ సెంటర్ నుంచి 56తో అండ్ సర్కిల్ వచ్చింది. నెక్స్ట్ ఈ సర్కిల్, ఈ ఎక్స్టర్నల్ సర్కిల్ ఉంది కదండి. సో దాని డిస్టెన్స్ ఎంత అంటే ఇది 14, అంటే ఈ వీటి మధ్య ఒక డిస్టెన్స్ 14, అంటే సెంటర్ నుంచి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. దీని యొక్క రేడియస్ 14 ప్లస్ దీని యొక్క రేడియస్ 28, దీని యొక్క రేడియస్ మనకి అట్లా 56. సో అని అట్లా వెళ్తుంది కదా. సో
సో ఇక్కడ వరకు వచ్చేసి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి 70 వచ్చింది. సో ఈ ఎక్స్టర్నల్ సర్కిల్ యొక్క రేడియస్ 70 మాట. సో క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనకి ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇస్తారు, ఒక్కొక్కసారి ఏంటంటే ఇండైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్టర్నల్ సర్కిల్ కూడా నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకేంటి ఈ లోపల ఉన్నది హాఫ్ మాత్రమే ఉంది కదా. సో దానికోసం మనం ఇక్కడ ట్రిమ్ చేసుకోవాలన్నమాట. ఇది ట్రిమ్ చేసేసుకోవాలి. అది లాస్ట్లో చేద్దాంలేండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకేమైనా తీసుకోవాలి. ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ ఉంది కదా, దీని యొక్క రేడియస్ మనం తీసుకోవాలి కదా. సో ఎంత 57.2 అన్నారు. అండ్ ఈ సెంటర్ నుంచి దీని యొక్క లెంత్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా, దీని లైన్ కూడా 21.4 డిస్టెన్స్ ఉంది. ఫస్ట్ దీని యొక్క డయా 57.2 ఉంది కదా, ఈ సర్కిల్ తీసేసుకుందాం. 57.2 సెంటర్ డయా 50. ఇది బేస్ లైన్ కదండి. సో మనం ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ. ఓకే, ఇది ఎంత ఉంది? 57.2 డయా. ఇక్కడ నుంచి 57.2 ఎంటర్. ఓకే, ఇది లాస్ట్ లైన్ మనం ఇందాక తీసుకున్నాం కదా స్టార్టింగ్. సో ఇప్పుడు కొంచెం క్లమ్జీగా ఉంది కదండి, నేను ట్రిమ్ చేస్తాను ఫస్ట్. ఓకే, ట్రిమ్ ఆప్షన్ తీసుకున్నాను. మనకి లోపల ఇది లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైన్స్ కావాలి. అండ్ దీని కనెక్షన్ పాయింట్స్ ముందు డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకే ఉంచుకుంటున్నానండి, రిమైనింగ్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా ట్రిమ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు, బట్ ఈ లైన్ అనేది డ్రా చేయకుండా ఇది మనం డిలీట్ చేయలేం. సో ఈ సర్కిల్ అనేది డ్రా చేసాం. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ అనేది ముందు డ్రా చేసేద్దామండి. సో దీని నుంచి రేడియస్ ఎంత మనకి 57.2 కదండి. 57.2 డివైడెడ్ బై 2 28.6 వచ్చింది. 28.6 ప్లస్ ఇది, సో ప్లస్ 21.4 ఎంత 50 వచ్చిందండి. సో ఈ సెంటర్ నుంచి 50లో మనకి ఒక లైన్ తీసుకుందాము. ఎస్కేప్, నేను ఆఫ్సెట్ తీసుకోవాలి. ఆఫ్సెట్ తీసుకుని త్రూలో ఉంచి ఎంటర్ కొట్టి మనం ఇది 50 డిస్టెన్స్లో ఒకటి లెఫ్ట్ సైడ్, అనదర్ 50 డిస్టెన్స్లో రైట్ సైడ్ తీసుకోవాలి. సో ఇక్కడ తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఎస్కేప్ కొట్టాను. ఇప్పుడు నేను ట్రిమ్ చేస్తున్నాను. ట్రిమ్ ఎంటర్. సో మనం చూడండి, మనకి ఈ లైన్ కావాలి. ఇక్కడ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్ అనేది కావాలి. సో ఇక్కడ కూడా ఒక లైన్ అనేది మనం తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ట్రిమ్ చేసుకుందాము. అన్నెసరీ కన్స్ట్రక్షన్ లైన్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి కదా, సో అవి తీసుకుందాం. సో ఇది అవసరం లేదు. ఇది కూడా డిలీట్ చేస్తున్నానండి. ఓకే, ఎస్కేప్ అండ్ ఇవి అన్నీ తీసేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఇది ఒకటి ఉంచాలి. నెక్స్ట్ ఈ లైన్ ఎంతవరకు ఉండాలి అంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఉండాలి. ఓకే, డిలీట్. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ కూడా డిలీట్ చేస్తున్నానండి. డిలీట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ట్రిమ్ కమాండ్ యూజ్ చేస్తున్నానండి. ఈ లోపల లైన్స్ వచ్చినాయి కదా, ఈ లైన్స్ అవసరం లేదు కదా మనకి, ఇది ఈ లోపల లైన్. సో దానికోసం నేను ట్రిమ్ ఆప్షన్ తీసుకుంటున్నాను.
మీరు అస్సలు కన్ఫ్యూజ్ కాకుండా స్టెప్ బై స్టెప్ చేసుకోండి. ఎందుకంటే నాకు వీడియో లెంతీ అవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను అన్ని కన్స్ట్రక్షన్ లైన్ ఒకేసారి చేసుకుని చేస్తున్నాను. ఓకే, ఎస్కేప్ కొట్టాను. ఇప్పుడు నాకేంటి, ఇక్కడ నాకు హాఫ్ సర్కిల్ అనేది క్రియేట్ అవ్వాలి కదా. దానికోసం మనకి ఏమన్నా రేడియస్ ఇచ్చారా అంటే ఇక్కడ రేడియస్ ఏమీ ఇవ్వలేదండి. సో నేను ఏం చేసుకున్నానంటే ఇక్కడ 2 పాయింట్ సర్కిల్ అనేది తీసుకుని వీటి యొక్క సెంటర్ పాయింట్స్ నేను క్లిక్ చేసుకుని నేను సర్కిల్ అనేది ఫామ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ 2 పాయింట్ సర్కిల్ యూజ్ చేశాను. ఇక్కడ మళ్ళీ నేను ట్రిమ్ కమాండ్ అనేది యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి ఈ లోపల సైడ్ నేను డిలీట్ చేస్తాను. సో ఇక్కడతో ఈ షేప్ అనేది వచ్చేసింది కదా, సర్కిల్ వచ్చింది, షేప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి రావాలి. సో అండ్ ట్రిమ్ కమాండే మళ్ళీ నేను తీసుకున్నాను. సో వచ్చింది కదండి. నెక్స్ట్ ఇది ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఒకటి ఉంది. సో ఇక్కడ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఒకటి రావాలి. నెక్స్ట్ ఈ సర్కిల్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి ఎటువంటి ఇది లేదు. సో ఇది రిమూవ్ చేయాలి. ఓకే, మీరు జూమ్ చేసుకొని ఎగ్జాక్ట్గా తీసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఎస్కేప్. ఈ లైన్స్ కూడా అవసరం లేదు. ఓకే, చూడండి ఇలా వచ్చింది కదా. అండ్ ఇక్కడ నుంచి మనకి ఈ లైన్ ఎంత కావాలి, ఎంత డిస్టెన్స్లో, 24 డిస్టెన్స్లో కావాలి కదా. సో నేను ఆఫ్సెట్ తీసుకుంటున్నాను. ఎంటర్ 24 డిస్టెన్స్లో ఎంటర్ లైన్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఎస్కేప్. సో నేను ట్రిమ్ చేస్తున్నాను మళ్ళీ. ఓకే, నాకు ఎక్కడో ఒకటి మిస్ అయ్యింది అనిపిస్తుంది. ఓకే, ఇది ట్రిమ్ చేయాలి. లోపల సర్కిల్ వచ్చింది కదా, ఈ లోపల సర్కిల్ వచ్చింది. అండ్ మనం ఎక్కడ ట్రిమ్ చేయాలి అంటే ఈ లైన్ ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ 50 తీసుకున్నాం కదా, 50. అండ్ ఇంటర్నల్ సర్ఫేస్ చూడండి ఇది వచ్చింది. ఓకే, ఇది 50 లైన్. ఓకే, నెక్స్ట్ మరి ఈ సర్ఫేస్ ఒకటి చూసుకోవాలి. రైట్ ఆన్సర్. ఓకే, మనకి ఇక్కడ ఏంటి అని అంటేనండి, ఇది 168 లెంత్ ఉందండి. ఈ లెంత్లో ఒక లైన్ తీసుకోవాలి. మనం ఏంటంటే ఇక్కడి నుంచి పెట్టుకున్నాము లైన్, ఇది 168, ఇది 168 ఉండాలి. అసలు ఇది 168 ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. డైమెన్షన్ తీసుకున్నానండి, సెంటర్ నుంచి ఈ సెంటర్కి. ఇది చూసారా 100 ఉంది, అది మనం చేసిన మిస్టేక్. సో 168 కావాలి కదా. నేను ఇది మళ్ళీ క్లిక్ చేస్తాను, డిలీట్ చేస్తాను. సో దానికోసం నేను ఆఫ్సెట్ తీసుకుంటానండి. ఆఫ్సెట్ తీసుకుని 168 డిస్టెన్స్ తీసుకుంటాను. సో ఈ సెంటర్ నుంచి నేను లైన్ కమాండ్ తీసుకుంటున్నాను. లైన్ కమాండ్ తీసుకొని ఈ సెంటర్ ఉంది కదా, సెంటర్ నుంచి ఒక లైన్ తీసుకుంటున్నానండి. ఎస్కేప్ కొట్టాను. ఓకే, ఇప్పుడు నేను ఆఫ్సెట్ కమాండ్ తీసుకుంటున్నాను. త్రూ ఎంటర్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 84 డిస్టెన్స్లో ఒకటి, అండ్ రైట్ సైడ్ 84 డిస్టెన్స్లో
ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లైన్ కూడా నేను అడిషనల్గా తీసుకుంటున్నాను. ఎస్కేప్. ఓకే, ఈ సెంటర్ నుంచి నాకు ఎంత 60 కదా. ఓకే, 60 అండ్ ఇది 24 డిస్టెన్స్లో. ఆఫ్సెట్ త్రూ ఎంటర్. ఇక్కడ నుంచి 60 డిస్టెన్స్లో ఒకటి అండ్ ఇక్కడ నుంచి 24 డిస్టెన్స్లో ఎంటర్. ఓకే, ఎస్కేప్. 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 ఓకే, ఇప్పుడు నాకు ఇది కన్స్ట్రక్షన్ లైన్ కదండి, డిలీట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా కన్స్ట్రక్షన్ లైన్, డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ట్రిమ్ కమాండ్ తీసుకుంటున్నాను, ఎంటర్. అండ్ ఇది డిలీట్ చేస్తున్నాను. నేను ఇందాక కన్ఫ్యూజ్ అయ్యింది ఇదే కాబట్టి. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ లోపల ఇవి కూడా తీసేసాను, చూడండి వచ్చింది కదా. ఓకే, ఇవి ఉంది కదా, ఇవి ఇప్పుడు ఫిల్లెట్ చేయాలి. సో ఇది R10, నెక్స్ట్ ఇది R60. ఈ కార్నర్స్ ఇది ఏమీ ఇవ్వలేదు వాడు. సరే, ఇప్పుడు R10 కనుక ఇవి మనం R10తో మనం ఫిల్లెట్ చేద్దామండి. ఎస్కేప్. ఫిల్లెట్ ఆప్షన్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడే కదా కార్నర్స్. ఓకే, ఇది ఫస్ట్ సర్ఫేస్ నేను సెలెక్ట్ చేశానండి. 10 ఇచ్చాను, ఎంటర్. ఓకే, నెక్స్ట్ సేమ్. ఏమైంది ఇది? ఓహో, ఇది నేను డిలీట్ చేసినట్టున్నాను. నేను ఇది స్ట్రెచ్ చేస్తున్నానండి ఈ పాయింట్ వరకు. ఎస్కేప్. ఓకే, ఫిల్లెట్. ఫిల్లెట్ 10, ఎంటర్. ఓకే, ఇది చూడండి వచ్చింది కదా సర్ఫేస్. ఓకే, నెక్స్ట్ అండ్ ఇక్కడ కూడా ఇచ్చాడండి దీని యొక్క సర్ఫేస్ అనేది మనకి సేమ్ సర్ఫేస్ ఇచ్చారు. నేను మళ్ళీ సేమ్ కమాండ్ రిపీట్ చేసి దానికున్న రేడియస్తోనే మళ్ళీ నేను తీసుకున్నాను. నెక్స్ట్ దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఇవ్వలేదు. నెక్స్ట్ దీనికి ఇచ్చారండి, దీనికి ఇచ్చారు R60 ఇచ్చారు. సో మళ్ళీ నేను ఫిల్లెట్ ఆప్షన్ తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనకి R60 ఇచ్చారు కదా, ఎంటర్. సో మళ్ళీ సేమ్ కమాండ్ రిపీట్ చేస్తున్నాను, సర్ఫేస్ సెలెక్ట్ చేశాను, ఫస్ట్ అండ్ సెకండ్ సర్ఫేస్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఈ కింద ఇది లేదు కదండి, మనం ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకొని మనం ఈ సర్కిల్ మనం డిలీట్ చేసుకోవచ్చు. చూసారా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఉంది, బట్ మనకి ఇవ్వలేదు రేడియస్, అక్కడ ఇవ్వలేదు, ఎంత అనేది మెన్షన్ చేయలేదు. దానికోసం నేను మళ్ళీ R10ని తీసుకుంటున్నాను. సో ఫిల్లెట్ తీసుకుని సెలెక్ట్ చేసి 10 తీసుకుంటున్నాను, ఎంటర్. ఓకే, సేమ్ కమాండ్ మళ్ళీ రిపీట్ చేస్తాను. స్పేస్ బార్ కొడితే మనకి సేమ్ కమాండ్ రిపీట్ అయిపోతుందండి. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. చూసారా, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ విధంగా మీరు సింపుల్గా లైన్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.